మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రిలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. యోబు గ్రంథం 36వ అధ్యాయము 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మహావిశ్రాంతి దినం పునరుత్థాన ఆరాధనలో సర్వప్రపంచం ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయాలలో దేవుని మాట ఉదయకాలం మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, మనము ఆలోచించాలంటండి. ఎవరిని గూర్చి? ఆయనను గూర్చి మనం ఆలోచన చేయాలి. అయితే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయన శక్తి ఎంత గొప్పదో తెలుసండి. భూమి ఆకాశములను తన బలము చేత సృష్టించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రయాణములో ఎర్ర సముద్రం అడ్డు వస్తే మోషే ప్రార్థన చేస్తే తన బలము చేత సముద్రములో దారి వేసిన దేవుడు, మార్గము చూపిన దేవుడు. ఆయనంత బలశాలి, ఆయనంత ఘనమైన వాడు కనుక ఆయనను మనము ఆరాధించేవారిగా మారాలి, ఆయనను పూజించేవారిగా మారాలి. ప్రియులారా, ఆయన ఘనతంత గొప్పది. మెసొపొతేమియా ప్రాంతము నుండి, కల్దీల పట్టణము నుండి అబ్రహామును దేవుడు పిలిచి కనాను దేశానికి తీసుకుని వచ్చి దేవుడు యొక్క ప్రాంతమంతటిని అబ్రహామునకు అనుగ్రహించారు. ఆయన మాట శక్తివంతమైనది కదండి. ఆయన ఘనమైన వాడు గనుక 75 సంవత్సరాలు వాగ్దానము చేస్తే అబ్రహాము గారికి 100వ సంవత్సరంలో ఆయనకు ఇస్సాకుని వాగ్దాన పుత్రుని దేవుడు ఇచ్చారు. దానికి ముందు అబ్రహాముతో దేవుడు దర్శనములో మాట్లాడినట్లు మనం చూస్తాం. నీ సంతానం ఇసుకరేణి వలె ఆకాశ నక్షత్రములు చేస్తానన్న దేవుడు దర్శనములు అంటూ ఉన్నాడు. తనది గాని దేశమందు నీ యొక్క ప్రజలు, నీ సంతతి బానిసలుగా ఉంటారు. అక్కడి నుండి వారిని విడిపించి నేనే మనల్ని ఈ దేశానికి తీసుకొని వస్తానని దేవుడు ఘనమైన మాటలు అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము ఆయనను ఘనపరిచాడు, పూజించాడు. ప్రియులారా, అంత ఘనత వహించిన దేవుడు ఆయన. సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది. సమస్తమునకు ఆయన ఆహారం ఇస్తున్న దేవుడై ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన శక్తిమంతుడు. అవును ప్రియులారా, ఆయన శక్తి ఎంత గొప్పది. ఆయన మాట్లాడితే ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవియెగ్గుతూ ఉంది, సమస్త జీవరాశులు ఆయన మాటకు లోబడుతూ ఉన్నాయి. ఆయన శక్తి అంత గొప్పది, ఆయన బలం అంత గొప్పది. సింహాల నోరులను మూయించిన దేవుడైన దానియేలు విజ్ఞాపన చేస్తే, ప్రియులారా, ఆయన ఎంత శక్తిమంతుడంటే వర్ణించలేమండి. అంత శక్తిమంతుడు ఆయన. గాలి తుఫాన్లు గద్దించిన దేవుడు, మరణము నుండి మానవుల్ని జీవములోనికి తీసుకుని వచ్చిన దేవుడు, సర్వమానవాళి కోసము తన రక్తాన్ని దారపోసిన ఘనత వహించిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. గనుక ఆ దేవాతి దేవుణ్ణి మనం ఏ విధముగా పూజించాలంటే ఆయన గురించి ఆలోచన చేయాలి ప్రతినిత్యము. ఆయన గురించి మనం తలంపులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఖచ్చితముగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన బోధ విన్నప్పుడు మనం దీవించబడతాం. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, నువ్వు ఘనమైన దేవుడు నాయన. నీ ఆశ్చర్య కార్యములు ఎంతో ఘనమైనవి నాయన. సముద్రమును పాయలుగా చేశావు. ఇశ్రాయేలు ప్రజలను ప్రభు కాలినడకని నాయన మీరు నడిపించిన దేవుడు నాయన. అబ్రహాముని పిలిచి ఆశీర్వదించిన దేవుడు ప్రభు. నిన్ను గూర్చి ఆలోచన చేస్తే హృదయం ఎంతో ఆనందం అనిపిస్తుంది నాయన. గనుక నీ ఆలోచన ప్రతినిత్యమే కలుగుండులాగున మీ సహాయమును దయచేయండి. గొర్రెల దొడ్డులో దావీదు నిన్ను గూర్చి ఆలోచించడం వల్ల నాయన సింహాసనం ఎక్కించిన దేవుడవు నాయన. మా ఆలోచనలన్నీ కూడా ఈ లోకం వైపు కాదు కానీ నీ వైపు ప్రభా. ఎల్లప్పుడూ మా మనస్సు ఆలోచన ఉండటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నీ సహాయము చేయమని ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.